ఇలా వస్తుంది. పత్తి 7,000 మద్దతు ధర ఉంటే 5,000 కూడా రైతు చేతికి అందటం లేదు. అరటి 30,000 ఉండాల్సింది టన్ను 15,000కే రైతు అమ్ముకుంటున్నాడు. ఇలా ఒక్కటి అంటే ఒక రకంగా కూడా ఏ రైతు సంతోషంగా లేడు. అందుకే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడాల్సిన అవసరం ఉంది. ఇంత సహాయం, ఇంత సపోర్టు చంద్రబాబు గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు కాబట్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉంది. చంద్రబాబు గారు కనుక ఈ మద్దతు వెనక్కి తీసుకుంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండే పరిస్థితే లేదు. అయినా కూడా ఇంత మద్దతు ఇస్తూ కూడా చంద్రబాబు గారు సర్కార్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతూ కూడా మన రాష్ట్రానికి మాత్రం కనీసం ఏ మేలులు చేసుకోలేకపోతున్నాం. కనీసం యూరియా కూడా మన రైతులకి అందించడం లేదు అంటే ఇక మీరు మద్దతు ఎందుకు ఇస్తున్నట్టు, మీరు అధికారంలో ఎందుకున్నట్టు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇలా రైతు సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం కిసాన్ సెల్ తరపున రైతుల పక్షాన ఎన్నో ఉద్యమాలు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో రైతుల పక్షాన నిలబడి ఎక్కడ ఏ అవసరం ఉంటే అక్కడ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని, అవసరమైతే అక్కడున్న సీనియర్స్ని, ఇంకా అవసరమైతే నేను కూడా వెళ్ళి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది. థ్యాంక్ యూ. మెడికల్ కాలేజీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది, తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేకపోయారు. అందుకే మేము ఈరోజు ప్రైవేటైజ్ చేయాల్సి వస్తుంది అని చంద్రబాబు గారు చెప్తున్నారు. అయ్యా, ఆ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతే ఇప్పుడు మీ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోతుందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇప్పటికీ నాకు తెలిసి దాదాపు 2,500 సీట్లు ప్రతి ఏడాది మెడికల్ కాలేజీల నుంచి పిల్లలు బయటకు వస్తుంటే ఈ అడిషనల్ కాలేజెస్ అన్నీ కలిపితే ఇంకొక 2,500 సీట్లు ఉంటాయని అంచనా. మరి ఇంత పెద్ద స్థాయిలో ఈ మెడికల్ కాలేజీలు స్టూడెంట్స్ను ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇలాంటి ఒక పాలసీని తీసుకొని మొత్తం అన్నిటినీ ప్రైవేటైజ్ చేసేస్తాం, నారాయణ లాంటి వాళ్ళకి ఇచ్చేస్తాం అనడం చాలా దురదృష్టకరం. ఇలా ప్రైవేటైజ్ చేసుకుంటూ పోతే ఇక పేద బిడ్డలకు లేక తక్కువ ధరకు చదువుకునే అవకాశమే పేదవారికే ఉండకుండా పోతుంది. అసలు పేదవాళ్ళల్లో ఎవరు డాక్టర్ అయ్యే అవకాశమే లేకుండా పోతుంది. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారికి ఇది తగదు. మీరు అధికారంలో మీరున్నారు, మీరిచ్చిన బలంతో కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మీరు డబ్బులు తెచ్చుకోగలరు, మీరు కావాల్సిన పర్మిషన్లు తెచ్చుకోగలరు. ఇన్ని సాకులు మానేసి ఈ కాలేజీలన్నిటినీ కూడా ప్రభుత్వమే నడిపేటట్టు, ప్రభుత్వమే పూర్తి చేసేటట్టు, నడిపేటట్టు చేయాలని చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇందాకే మాట్లాడినట్టున్నా కదా. సూపర్ 6 సూపర్ హిట్ అయితే మరి జనాలకు ఆ పథకాలన్నీ పూర్తిగా ఎందుకు అమలు కావటం లేదు? సూపర్ 6లో మెజారిటీ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోతే మరి అది సూపర్ ఫ్లాప్ కాక సూపర్ హిట్ ఎలా అవుతాయి? చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ లేక కూటమి సమాధానం చెప్పాలి. నిరుద్యోగులకి 3,000 రూపాయలు 5 సంవత్సరాలు మాట్లాడితే నా హయాంలో ఒక్క రైతైనా రోడ్డు మీదకి వచ్చాడా అని చెప్పి మాట్లాడుతున్నా. నేను సూటిగా అడుగుతున్నాను,
నువ్వు పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు ఉందా? ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడే అవకాశం నువ్వు కల్పించావా? మాలాంటి పార్టీకి, మాలాంటి నాయకులకు కూడా కనీసం నోరు విప్పి మాట్లాడే అవకాశం లేకుండా చేసి, మా ప్రభుత్వంలో ఒక్కసారైనా సరే రైతులు రోడ్డు మీదకి వచ్చారని నిస్సిగ్గుగా నువ్వు మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు ప్రధానంగా యూరియా సమస్యను నువ్వు తీసుకొచ్చావు. యూరియా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం, అందులో ప్రధానమంత్రి గారు దేశంలో యూరియా వాడకం చాలా ఎక్కువగా ఉంది, దీనివల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుంది, దీన్ని తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందో రైతుల్లో ఒక ఆందోళన వచ్చింది. యూరియా ఇక రాదేమో, యూరియా దొరకదేమో. దీనికి తోడు ఫేక్ పార్టీ, ఫేక్ న్యూస్, ఒక ఫేక్ పత్రిక, ఒక ఫేక్ టీవీ నిరంతరం యూరియా దొరకదని ప్రచారం ప్రారంభించింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీనికి తోడు కొన్ని సమస్యలు వచ్చాయి. ఈరోజు 2-3 జిల్లాల్లో ఎర్లీగా నాట్లేశారు, యూరియా అంతా సప్లై చేశారు. అనుకోకుండా విపరీతమైనటువంటి వర్షాలు వచ్చాయి, మొత్తం మునిగిపోయింది. మళ్ళీ ఆ జిల్లాలకి అదనంగా యూరియా అవసరం ఏర్పడింది. ఇది ఒక సమస్య వచ్చింది కొత్తగా. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో సెప్టెంబర్ నెలాఖరికి వ్యవసాయ పనులు వస్తాయి, ఖరీఫ్. ఈ సంవత్సరం ఎర్లీగా వర్షాలు వచ్చాయి, వాళ్ళు కూడా ఎర్లీగా నాట్లేయడం ప్రారంభించారు, వాళ్ళకి యూరియా అవసరం వచ్చింది. ఈ కారణాలన్నింటి వల్ల ఒక వారం రోజులు ఈ సమస్య ఏర్పడితే దీన్ని భూతద్దంలో చూపించి మా హయాంలో ఎవ్వరూ రోడ్డు మీదకి రాలేదు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో యూరియా దొరకడం లేదు, రైతులు అల్లాడిపోతున్నారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. అందులో నిన్న చూస్తే రక్తం మరిగింది, పచ్చి అబద్ధాలు. నిన్న కొన్ని పత్రికా ఫోటోలు చూపించాడు, కొన్ని వీడియోలు చూపించాడు. ఏ ఫోటోలవి, ఏ వీడియోలవి? నీ వ్యవహార శైలి అంతా అట్లాగా ఉంది. వాళ్ళు ఒకరు తిడితేనే 10 తిడతాను అన్నట్టుగా ఉన్నావు నీ దొంప దగ్గర. క్రైస్తత్వానికి వ్యతిరేకంగా నీ వ్యవహార శైలి ఉందని చెప్పి కూడా నేను తెలియదు. అంతేకాదు సోదరులారా, ఇతను 2017లో ఆగస్టు 4వ తారీఖున నంద్యాల ఉప ఎన్నికలు జరిగేటప్పుడు చంద్రబాబు గారిని నడి రోడ్డు మీద కాల్చిపడేయండి. నువ్వు పొలిటికల్ లీడర్వా, నువ్వేమన్నా స్ట్రీట్ ఫైటర్వా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఆర్ యూ ఏ పొలిటీషియన్ ఆర్ స్ట్రీట్ ఫైటర్? ఆర్ యూ ఏ పొలిటీషియన్ ఆర్ ఏ రౌడీ షీటర్? కాల్చిపడేయండి. ఎలా కాల్చిపడేస్తావు? చంద్రబాబు నాయుడు గారు పలు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, సుదీర్ఘకాలం రాజకీయ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి. ఏ మచ్చ లేకుండా, ఏ మచ్చని అండర్లైన్ చేసుకోవాలా నువ్వు, ఏ మచ్చ లేకుండా రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని కాల్చిపడేయండి అంటాడు. ఏమి బుద్ధి జ్ఞానం ఆలోచన ఉండదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? చెప్పులతో కొట్టాలి చంద్రబాబుని. మీ నాన్నను కూడా అట్లాగే అని ఉంటావు కదా నువ్వు
జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నను కూడా అట్లాగే అందుకే నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీవు హైదరాబాదు రావద్దురా కొడక అని మిమ్మల్ని మీ నాన్నగారు అన్నది నిజం కాదా? రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఎటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఎటువంటి గత చరిత్ర కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్లో అడుగుపెట్టబాకు, నీకు కావలసినంత డబ్బు ఇస్తా, నీ జలసాలు బెంగళూరులో చేసుకో అని అన్నది నిజం కాదా? రాష్ట్ర ప్రజలు 5 కోట్ల రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలా? నేను ఇప్పుడు చెబుతున్నది నిజం. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ఇతను రావద్దు అన్నారు, ఇక్కడ రావద్దు, నువ్వు వస్తే నా ముఖ్యమంత్రి పీఠం కదులుతుందని చెప్పాడు. అంటే ఈయన గొప్ప వ్యక్తేనా అర్థం? అంటే ఇతని వ్యవహార శైలి చట్ట వ్యతిరేకంగా ఉంటుంది, సంఘ వ్యతిరేక శక్తిలా ఉంటుందనే కదా దాని అర్థం. మీ నాన్నగారిని కూడా అదే అని ఉంటావు, ఇట్లా అంటే నేను చంపేస్తా కొట్టేస్తా అని ఉంటావు. నడి రోడ్డుపై ఉరి తీయాలి, ఏం భాష అండి అది? నడి రోడ్డుపై ఉరి తీయాలి. చంద్రబాబు నాయుడు గారిని ఉరి తీస్తావా మిస్టర్ జగన్? ఏం భాష? నేను విజయమ్మ గారు ఇంకా బ్రతికే ఉన్నారమ్మా, మీరు ఏంటమ్మా ఇది? ఇదేనా ఇస్ దిస్ ది వే యూ టాట్ యువర్ సన్? ఇదేనా మీరు మీ కుమారుడికి చెప్పింది? చిన్నప్పుడు చెప్పలేదా మీరు? అరే పెద్దవాళ్ళని గౌరవించు, సభ్యతా సంస్కారాలతో మాట్లాడు, గురువులకు దండం పెట్టు, చిన్నపిల్లల్ని నీకంటే చిన్నవాళ్ళని ఆదరించు. ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించినట్లుగా ఉండాలి నీ వ్యవహార శైలి. మనం క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నాం మనం అని సరైన రీతిలో సరైన మార్గంలో నేర్పలేదు కదా, చెప్పలేదు కదా, చెప్పలేదు. మీరు చెప్పుంటే మీకు ఈ గతి ఎందుకు పడుతుంది? నవ్వుతున్నారు మీరు. చెప్పితే తల్లిగా మీకు ఈ గతి ఎందుకు పడుతుంది? మీరు ఎక్కడ మొన్న మీ భర్త సమాధి దగ్గరే మిమ్మల్ని మీ పట్ల అతను వ్యవహరించిన తీరు చూశాం కదా, తల్లిగా మిమ్మల్ని ఎంత గౌరవించారో చూశాం కదా. అటువంటి వ్యక్తి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నారు. చెల్లి, సొంత చెల్లి, సొంత తల్లి, సొంత చెల్లి, వేర్ ఇస్ షీ? నా అన్న నేను ఆప్యాయంగా ఉన్నా, నా చెల్లి అని ఆప్యాయంగా పిలుస్తావా? సొంత తల్లిని చెల్లిని ఆప్యాయంగా ప్రేమగా అభిమానం గౌరవంతో ఆత్మీయతతో అనురాగంతో చూడని మీరు పక్కింటి తల్లిని ప్రేమగా చూస్తారా? ఎదురింటి చెల్లిని ప్రేమగా చూస్తారా? అందుకే రాష్ట్రంలో ఉన్న ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సహకరించారు. ఈ 1,44,66,000 కార్డుల పంపిణీలో ఇప్పుడు వరకు 80% పూర్తయినాయి. ప్రత్యేకంగా విజయనగరం జిల్లా 88% నిన్నటి వరకు పూర్తి చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా 87%, శ్రీకాకుళం 85%, అదేవిధంగా కృష్ణాను ఎన్టీఆర్ దాదాపు 84% పూర్తయినాయి. 3వ విడత రేపటి రోజున 2 జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం. చివరి విడత 15వ తారీఖున 9 జిల్లాల్లో కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. అయితే ఈ తరుణంలో మీ ద్వారా అదేవిధంగా సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో చాలామంది మన పౌరులు వచ్చిన కార్డులో కొన్ని పొరపాట్లు ఉన్నాయనే విషయం మా దృష్టికి వచ్చింది, ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేస్తే మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గతంలో మేము ఈ కేవైసీ చేసేటప్పుడు 2 సార్లు అవకాశం కల్పించాం. ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు ఉంటే మీరు సరి చేసుకోండి, ఆ మార్పులు చేపే ఉంటే చెప్పండి. ఈ కేవైసీతో పాటు మేము ఆధార్ డేటాబేస్ తీసుకున్నాం. ఈ 2 క్రోడీకరించి ఇంటగ్రేట్ చేసి అప్పుడు మేము ఈ కార్డ్ కంపెనీకి ప్రింటింగ్ కోసం మేము పంపించాం. సో ఎవరైనా ఒకవేళ వాళ్ళ బంధువుల పేర్లు పొరపాటు పడినా లేదా ఒక హౌస్ హోల్డ్లో మెయిన్ ఫ్యామిలీ మెంబర్ చనిపోతే ఇతర వివరాలు పొరపాటున సరిగ్గా లేకపోయినా, కొంతమంది చిరునామాల్లో పొరపాటు, మరి కొంతమంది
వలసల కోసం వెళ్ళినప్పుడు ఉద్యోగరీత్యానో లేకపోతే పనుల కోసమో చదువుల కోసమో వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆల్రెడీ మేము పోర్టబిలిటీ ఎనేబుల్ చేసాం కాబట్టి ఏ షాప్లోనే సరుకులు తీసుకోవచ్చు. కానీ వాళ్ళ రైస్ కార్డు మాత్రం కంపల్సరీగా ఒరిజినల్ అడ్రస్ ఎక్కడ ఉందో అక్కడికే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. అది తెలియక చాలామంది మా కార్డు రాలేదు లేకపోతే మాకు డిలే అవుతుందనే విషయం అనేక సందర్భాల్లో మా దృష్టికి వచ్చినాయి. నేను కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఇంకా మాకు కార్డు రాలేదనే విషయం కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం మొదలైనప్పుడు ముందుగా రాష్ట్రంలో ఉన్న రేషన్ షాప్ డీలర్ల ద్వారా మేమందరం కూడా ఒక 3-4 రోజులు పంపిణీ చేశాం. దాని తర్వాత 1వ తారీఖు నుంచి రేషన్ సరుకులు పంపిణీలో బిజీ అయిపోతారు కాబట్టి ఇది కేవలం గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది మాత్రమే ఇంటింటికి వచ్చి కార్డులు సరఫరా చేసే కార్యక్రమం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారంగానే ఇంతకుముందు మీతో అన్నట్టు 80% వరకు రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్గా, కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ 90% వరకు చేరగలిగాం. ఈ గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో ఉన్న అవకాశాన్ని, అక్కడున్న డేటాబేస్ని దయచేసి పౌరులు ఎవరైనా ఉపయోగించుకుని అక్కడ వాళ్ళకున్న డాష్ బోర్డ్లో కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆ కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటే అందులో వాళ్ళు చేయాల్సిన మార్పులు చేర్పులు పొందుపరచచ్చు. 15వ సెప్టెంబర్ కల్లా, అంటే ఈ నెల 15 నుంచి మేము చివరి విడత ఈ 9 జిల్లాలు కూడా మేము కార్డులు పంపిణీ చేయబోతున్నాం కాబట్టి 31 అక్టోబర్ వరకు మీకు ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా దయచేసి మీరు చేయించుకోండి. 31 అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందిన కార్డులో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దాన్ని మీరు చేయించుకుంటే ఆ కార్డులు మేము మీకు ఉచితంగా మార్చి ఇస్తాం. మీకు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ కార్డులు మీకు ఉచితంగా మీకు సరఫరా చేసేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే వారం నుంచి గ్రామ సచివాలయం వార్డు సచివాలయమే కాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా మన మిత్ర యాప్లో కూడా దీన్ని పొందుపరుస్తాం. వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ వివరాలు, మీ కార్డ్ నంబర్ పెడితే తప్పకుండా ఆ మార్పులు చేర్పులు కూడా మేము మా డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేసుకుని ఇమీడియట్గా ఒకసారి వెరిఫై చేస్తాం. చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇది మర్చిపోయారా? నేను ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తా, మర్చిపోదామా అని. మర్చిపోదామా? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడుపుతున్నప్పుడు, తాడేపల్లిగూడెంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తాడేపల్లిగూడెంలో రథం పెంటపాడనే గ్రామంలో స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి రథాన్ని దహనం చేస్తే, ధ్వంసం చేస్తే కేసు లేదు, ముద్దాయిని పట్టుకోలేదు, రథాన్ని ఇంతవరకు పునర్నిర్మాణం చేయలేదు. మర్చిపోదామా? భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి చేసినటువంటి పాపాలని మర్చిపోదామా? ఇది మర్చిపోయారా? తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని ధ్వంసం చేసిన మీ పార్ట్నర్, తిరుమల సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 1000 కాళ్ల మండపాన్ని తిరుమలలో 7 కొండల మీద ధ్వంసం చేసినటువంటి సంఘటనని మర్చిపోదామా? పెట్టపోయారా? పెట్టరా? చంద్రబాబు రాయలేదా? తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చిన కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం. మర్చిపోదామా? మర్చిపోయారా? ఇది రాయరా ట్వీట్లో. ఈ తిరుచానూరులో వారాహి అమ్మవారిని ధ్వంసం చేసినటువంటి ముద్దాయిని మర్చిపోదామా? మర్చిపోయారా? నేను మర్చిపోదాం వద్దా? తెలుగుదేశం వాడు, తెలుగుదేశం టైంలో, మీ టైంలో, మీ ప్రభుత్వంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలు అత్యధికంగా ధ్వంసం జరిగిన, దేవుడికి అవమానం జరిగిన, హిందూ మతానికి అవమానం జరిగిన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ఉన్నప్పుడే జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా. ఈ పాపాలన్నీ ఒడిగట్టుకునేది మీరే.
భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గోదావరి పుష్కరాల తొక్కిసలాట 31 మంది